ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 2014 జూన్ 8 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా విశేషమైన సేవలు అందించారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నాయకునిగా ఉంటూ అవిశ్రాంత పోరాటం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ రకాల విధానాలపై తమదైనటువంటి స్పందన తెలియచేస్తూ మరలా 2024 మే ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయాన్ని సాధించి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్త కూటమి ప్రభుత్వాన్ని 2024 జూన్ 12న 25 మంది క్యాబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. 10 సూత్రాల ప్రణాళికను రూపకల్పన చేశారు. దీని ప్రకారం పేదరికం లేనటువంటి సమాజం, నీటి భద్రత, లాజిస్టిక్, సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి, సంపదను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించటం, మరి 16 లక్షల కోట్లు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిని 2047 నాటికి 305 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి సాధించేందుకు దిశగా ఈయన ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేశారు.